భావిస్తున్న ట్రంప్ గోల్డ్ కార్డు వీసా పథకం అమల్లోకి వచ్చిందని బుధవారం శ్వేత సౌధంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయనే స్వయంగా గోల్డ్ కార్డులు విక్రయాలను ప్రారంభిస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక పోలీస్ స్టేషన్లో పాటా ఫైట్ అంట వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా తీసుకుపోతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్ ఒకటి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ స్పిరిట్తో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి ద్రిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా సీనియర్ నటి కాంచన, బాలీవుడ్లో నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ బ్యానర్పై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మనకు తెలుసు స్పిరిట్ మీద ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని మనకు తెలుసు. సందీప్ రెడ్డి వంగ ఆయన చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. చేసిన చిత్రాలు చాలా తక్కువే. యానిమల్ కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, వారి పలు చిత్రాలను తీసిన బాలీవుడ్లో కూడా అర్జున్ రెడ్డిని రీమేక్ చేశారు కబీర్ సింగ్. అవి చేసినా కూడా మరి అతి తక్కువ చిత్రాలకి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అతి కొద్ది మంది డైరెక్టర్లో సందీప్ రెడ్డి వంగ ఒకళ్ళు. మరి స్పిరిట్ మూవీ మీద ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా టోటల్ టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ వరకు కూడా మరి ప్రభాస్ క్రేజ్ ఏంటో మనందరికీ తెలుసు. మరి ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి పాటా ఫైట్ ఓ పోలీస్ స్టేషన్లో చిత్రీకరణ జరుగుతున్నట్టుగా మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక హైదరాబాద్ టు ఢిల్లీ చిన్న బ్రేక్ తర్వాత పెద్ది సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ముగిసిన ఓ లాంగ్ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తర్వాత పెద్ది టీం చిన్న బ్రేక్ అయితే తీసుకుంది. కొత్త షెడ్యూల్ మళ్ళీ హైదరాబాద్లోనే ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలను ఢిల్లీలో చిత్రీకరించేందుకు పెద్ది టీం ప్లాన్ చేస్తుంది. జనవరి నెలాఖరు వరకు షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతుంది. ఈ షెడ్యూల్లో సినిమా టాక్ పార్ట్ మొత్తం పూర్తయ్యేలా టీం ప్లాన్ చేస్తుంది. పెద్ది సినిమా షూటింగ్ అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మనకు తెలుసు పెద్ది సినిమా మీద ఎంతటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. మరి ఒక గ్లిమ్స్ రిలీజ్ అయినా మరి రామ్ చరణ్ అలా వచ్చి జస్ట్ బ్యాట్ అలా పట్టుకుని ఒక షాట్ ఏదైతే ఇలా బెండై కొట్టారో ఆ ఒక్కదానికే రామ్ చరణ్ మీద కట్ చేసిన చిన్న షాట్కి అందరూ ఫిదా అయిపోయారు. మరి బుచ్చిబాబు డైరెక్షన్ మీద మరి అమాంతం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి కేవలం రెండో సినిమా చేస్తున్నారు బుచ్చిబాబు. అంతకుముందు చేసిన ఉప్పెన అనే ఒక్క సినిమానే చేశారు. తర్వాత బుచ్చిబాబుకి రెండో సినిమా అవకాశం ఇలా పెద్ద సినిమా రావడం, దాన్ని రామ్ చరణ్ని అద్భుతంగా చూపిస్తున్నారంటూ మరి ఇప్పటికే ఆయన తనను తాను నిరూపించుకోవడం మనందరం కూడా చూసాం. ఇక మనకు తెలుసు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన చికిరి చికిరి అనే సాంగ్ ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో మరి రామ్ చరణ్ చేసిన మూమెంట్ ఏదైతే ఉందో, సిగ్నేచర్ మూమెంట్ ఏదైతే ఉందో, ప్రజలందరినీ కూడా కళ్ళకు ఉట్టిపడేటట్టు కళ్ళకు కట్టిపడేటట్టు చేసేసింది. 100% ఇది టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ చేస్తున్న పరిస్థితి ఈ చికిరి చికిరి సాంగ్ని. మరి జానీ మాస్టర్కి అంత వేరే తెచ్చిపెట్టింది ఈ సాంగ్. రామ్ చరణ్